హలో గాయ్స్, ఎలా ఉన్నారు మీరంతా? సో ఈరోజైతే బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియోలో ఎక్కువగా వాగనులేండి, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా ఏ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలన్నా మనకు కావాల్సిన మెయిన్ థింగ్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్, స్టోన్ లేస్, గోల్డ్ బాల్ లేస్ అండ్ గమ్, మాస్కింగ్ టేప్, సిజర్ అన్నమాట. సో ఇవి మనకు కావాల్సిన మెటీరియల్. ఈ మాస్కింగ్ టేప్ వేయడం వలన మనం థ్రెడ్ చుట్టేటప్పుడు ఈ బ్యాంగిల్స్ కదలకోకుండా నీట్గా ఉంటాయన్నమాట. గమ్ అయినా వేయచ్చు, కానీ నేను ఎక్కువగా ఈ టేప్నే యూస్ చేస్తాను. సో దీనికోసం నేను ఆల్రెడీ థ్రెడ్ చుట్టేసాను అనమాట. ఈ గమ్ ఎందుకో కరెక్ట్గా కెమెరా ముందే రాదు, చాలా సేపటికి వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా ఒక గట్టిగా స్టిక్ చేసేసి టైట్గా చుట్టండి ఎప్పుడు కూడా దారము. సో ఇలా గ్రిప్ అనేది మీకు ఉండాల చేతిలో. లూజ్ అయితే మాత్రం మొత్తం కూడా పోతుంది, మీరు సగం మొత్తం బ్యాంగిల్ చుట్టినా కూడా మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. సో గట్టిగా పట్టుకోండి అనమాట. దీనికైతే ఈ మిడిల్ బ్యాంగిల్కి అయితే చాలా దారం అవసరము, ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, అందుకు. అంతలా థ్రెడ్ చుట్టినా కూడా సగం కూడా రాలేదు, చూసారా? సో ఇలా మీరు కూడా టైట్గా దారం చుట్టేసేయండి. ఇంకా లాస్ట్కి సిజర్తో కత్తిరించేసి గమ్ వేసి నీట్గా అతికిచ్చేసేయండి. అండ్ ఈ సగంని కూడా ఫుల్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు దీని మీద ఇలా అయితే నేను డిజైన్ చేస్తాను, చూడండి. సో ఇలా నేను మిడిల్లో పెట్టడానికి 2 కోట్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్ గాజులు చేయాలి, అందుకోసం నేను ఇవి యూస్ చేస్తున్నాను. అంటే మొత్తం 4 తీసుకున్నాను అనమాట. దీనికి గోల్డ్ కలర్ దారం ఇలా చుడుతున్నాను.
ఈ వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం లేక ఇలా మూగ వీడియో మీకు చూపించేస్తున్నాను. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.